హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుబ్బు A to Z ఛానల్. ఈరోజు మీకు మేన్ చేపల కూర చూపిపోతున్నాను ఫ్రెండ్స్. వీటిని మొయ్యి చేపలని కూడా అంటారు. వీటికి ఎన్ని మీద అడుగున సైడ్ లంపటి ముళ్ళతో కూడిన రెక్కలు ఉంటాయి. ముందుగా వాటిని కట్ చేసుకోవాలి. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకే జనం అందరూ చాలా ఇష్టపడతారు ఈ చేపలని. కట్ చేసుకున్న తర్వాత వాటికి ఏకలు ఉంటాయి, అదే పొలుసుని నీట్గా అటు ఇటు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక్క పొలుసు కూడా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక్క పొలుసు వచ్చినా కూడా ఆ వాసన, నీసు వాసన కూర వండినా కూడా పోదు. పొలుసు మొత్తం క్లీన్ చేశాక సైడ్ అంపటి సింకులు ఉంటాయి, వాటిని కట్ చేసుకోవాలి అటు ఇటు. పొలుసు తోమేటప్పుడైనా పోయేటట్టుగా నీట్గా తోముకోవాలి. ఈ చేపలు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఇష్టంగా తింటారు, ఎందుకంటే పాలు పడతాయి అని. చేప తలలో ఉండే వీటిని పోవాళ్ళు అంటాము. వీటిని అయితే మనం చేపలు తోమిన తర్వాతే తీసుకోవాలి, చేపలు తోమకుండా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ముందే తీసుకుంటే ఆ నీసు, ఆ పులుసు అంత లోపలికి వెళ్తాయి. ఇలా తలకొచ్చి లోన వేస్ట్ ఉంటుంది, ఆ వేస్ట్ అంతా తీసేసుకుని మనకి సరిపడా ముక్కలు కోసుకోవాలి. ముక్కలు కూడా కొంచెం ఎప్పుడు మందంగానే కోసుకోవాలి, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ముక్కలు అయిపోకుండా బాగుంటుంది. ఇది చేప లోపల ఉండే బొడ్డు, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. నా చిన్నప్పుడు అయితే దీనికోసం మా ఇంట్లో యుద్ధమే జరిగేది. యుద్ధం అంటే చిన్న యుద్ధం కాదు, 300 లాంటి యుద్ధమే జరిగేది మా ఇంట్లో. పొయ్యిలో కాల్చుకుంటాకైనా సరే, కూరలో అయినా సరే నాకు కావాలని చెప్పి కొట్టుకునేవాళ్ళమే. ఇట్లా 4 కళ్ళు ఉప్పు వేసుకుని దాఖలు ఇట్లా తిప్పుకోవటం వల్ల ఇంకొంచెం శుభ్రం అవుతాయి. ఒక 4 స్పూన్లు కారం వేసుకోండి. మా కారంలోనే పసుపు వేసుకుంటాం కాబట్టి పసుపు వేయట్లేదు. సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత నూనె పోసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 తీసుకోండి, నిలువుగా కట్ చేసుకోండి. 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు నిలువుగానే ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం తినొద్దు అనుకుంటే తీసేసుకోవడం బాగుంటాయి. ఇవన్నీ వేసాక దాకనే 2 సార్లు అటు ఇటు తిప్పుకోవాలి, తిరిగేసుకోవాలి ముక్కలన్నిటిని కూడా. ముందుగా నానబెట్టుకున్న మన చింతపండు పులుసుని పోసుకోవాలి. ఇట్లా పోసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకుని మళ్ళీ కలిపి మళ్ళీ పోసుకోవాలి. ఇక మనం పొయ్యి మీద పెట్టుకోవటమే. ఇట్లా మొత్తం ఒకసారి కలగలుగా పెట్టుకుంటే చేప ముక్క సమానంగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. కూర టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పొలాల పొయ్యి మీద వండుకుంటే మాత్రం మామూలుగా ఉండదు టేస్ట్. గరిటె మాత్రం పెట్టకూడదు, ఇలాగే తిప్పుకోవాలి కూర. ఇప్పుడు చేపల కూర ఎందుకంటే ముక్కలు మనం ఎట్లా కట్ చేసాం అట్లాగే ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇలా ఊదడం వల్ల పొయ్యి మండిద్దని తెలుసు మనకి, కానీ ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ఇలా ఊదడం వల్ల గుండె జబ్బులు, అదేనండి హార్ట్ అటాక్లు ఇవి కూడా రావు. ఈ కట్టెల పొయ్యిలు ఎప్పుడైతే తగ్గుకుంటూ వచ్చినాయో గుండె జబ్బులు కూడా అట్లాగే పెరుగుకుంటూ వచ్చినాయి. నేను చెప్పిన మాట మీకు నిజమనిపిస్తే ఒక కామెంట్ చేయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కూర ఉడిగిపోయింది ఫ్రెండ్స్, కొత్తిమీర వేసి దింపేసుకోవటం మనం. చేపలో తలకాయ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏ పార్ట్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సుబ్బు ఎడిటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.